ఎపిసోడ్ లో తనుజ మీద జరిగిన టాస్క్ లో సుమనన్న ప్రాణం పెట్టాడాడు. తన తండ్రిని గుర్తు చేసుకుంటా అలా ఆ తాళ్ళను పట్టుకుని ఒక బొమ్మలా నుంచి ఉండిపోయాడు. ఇప్పుడైతే టాస్క్ అయిపోయింది అనగానే అలా పడిపోయాడో అప్పుడే అర్థమవుతుంది ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అన్ని ఇన్ని కాదు అని చెప్పి. ఇక అదే టాస్క్ లో తనుజ గారు కూడా బాగా ఆడారు. బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్ ఆడడం అంటే అంత ఈజీ కాదు. టెన్నిస్ ఎల్బో ఇష్యూ ఉన్నా 2 రౌండ్ల నుంచి తన చేతులు వణుకుతున్నా ఈ పరిస్థితులను గివ్ అప్ ఇవ్వకూడదు అనే పట్టుదలతో ఆడారు. కానీ చివరికి పోరాడి ఓడిపోయారు. నెక్స్ట్ భరణి అన్న. డెమోన్ తో జరిగిన టాస్క్ లో భరణి అన్న ఫుల్ ఫోకస్డ్ గా ఆడాడు. అలాగైనా సరే డెమోన్ మీద గెలాలి అని పట్టుదలతో ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే భరణి నామినేట్ చేసేటప్పుడు డెమోన్ హౌస్ మొత్తానికి ఛాలెంజ్ చేస్తాడు. ఏంటి అంటే ఈసారి టికెట్ ఫినాల్ కొట్టేది నేనే అని చెప్పి. ఫిజికల్ టాస్క్ లో నెంబర్ 1 గా దూసుకుపోతున్న డెమోన్ ని 1-on-1 జరిగే టాస్క్ లో ఓడించడం అంటే ఆ గెలిపిచ్చే హై అంతా ఇంత కాదు. అందుకోసం భరణి అన్న చాలా శ్రద్ధతో ఆ టాస్క్ అన్నట్టు అనిపించింది. డెమోన్ ఆ ఛాలెంజ్ చేయడం వల్ల తన మీద తాను ప్రెషర్ పెట్టుకున్నట్టు అనిపించింది. ఫోకస్డ్ గా గేమ్ ఆడినట్టు అనిపించలేదు. భరణ్యానికి సరైన ప్లాన్స్ దొరకపోవడంతో ప్రెషర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఆట మీద ఫోకస్ తగ్గినట్టు అనిపించింది. బిగ్ బాస్ ఏదైనా అన్యాయం చేశాడా అంటే నేను కాదనుకుంటున్నా. ఎందుకంటే రెడ్ కలర్ భరణి మీరు తీసుకోండి, బ్లూ కలర్ పవన్ మీరు తీసుకోండి అని బిగ్ బాస్ చెప్పింది కాదు. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.